శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ ఏ మాల ధరించిన భక్తులకైనా 41 రోజులు అంటే ఒక మండల కాలం 22/10/2025 నుండి 1/12/2025 వరకు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది స్వామి. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మీడియా ద్వారా మీరు విరివిగా ప్రచారం చేసి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయం ఆవరణలో ఈ సంవత్సరం 2025 రేపు 22/10/25 నుంచి 1వ తారీఖు 12వ నెల వరకు ఈ యొక్క 41 రోజు మండల దీక్ష కాలంలో శ్రీ స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఇది 8వసారి, 7 అయిపోయి 8వ సంవత్సరం మేము స్టార్ట్ చేసి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రేపు 22వ తారీఖున మా రైల్వే సరెండర్లో మేము ఉన్నాం కాబట్టి మా డిఆర్ఎం గారు తదితర ఆఫీసర్లు అందరూ వచ్చి ఈ యొక్క అన్నప్రసాదం ఓపెనింగ్ చేస్తారు. కాబట్టి మీరు మీ యొక్క ప్రెస్ వాళ్ళు, పేపర్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని 4 పక్కల అన్ని విధాలు వెళ్ళి భక్తులు ఏ మాల ధరించిన అయ్యప్ప స్వాములే కాదు, భవానీ మాలలు, కుమారస్వామి మాలలు, కనకమహాలక్ష్మి మాలలు, శివమాల, సుబ్రహ్మణ్యం ఏ మాల వేసినా రోజు మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు రోజుకి 1500 నుంచి 2000 వరకు మేము పెట్టడానికి మా ట్రస్ట్ నుంచి మేము అందరం ఇచ్చేసుకున్నాం. మేము పోయిన సంవత్సరం 24లో సుమారు ఒక 55-60 వేల మందికి మేము పెట్టాం. ఈ 41 రోజు మండల దీక్షంలో అన్నప్రసాద వితరణ చేసాం 41 రోజుల్లో. అలాగే 1వ తారీఖుని భారీ ఎత్తున ఇదే ప్రాంగణంలో స్వామివారి అంబల పూజ జరపబడుతుంది. మేము 3వ తారీఖు నిర్మూలు కట్టుకుంటాం. 4వ తారీఖుని మేము ఇక్కడి నుంచి శబరిమలకు ప్రయాణం అవుతాం. సుమారు 150 మంది స్వాములు మేము ఇక్కడ మా పీఠంలో ఉంటున్నాం. ఈరోజు సగం మంది వేసుకున్నాం. రేపు 22వ తారీఖున మిగతా వాళ్ళందరూ మాలలు వేసుకొని 22 నుంచి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మాకు డిఆర్ఎం గారు, ఆఫీసర్లు, అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఆర్పిఎఫ్, అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో పాటు కాలనీలో ఉంటున్న రైల్వే ఎంప్లాయీస్ తాలూకా ఫ్యామిలీస్ అందరూ, అలాగే ప్రతి సంవత్సరం మాకు ఈ అన్నప్రసాదం వితరణకి ధన సాయము వస్తు రూపాన చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈసారి కూడా సాయం చేస్తున్నారు. అది సాయం చేయాలని మేము మనసారా అయ్యప్పని కోరుకుంటున్నాం. అలాగే మీరు ప్రశ్నని బాగా అన్ని దగ్గర వెళ్ళి మా ఈ అన్నప్రసాదానికి అందరూ వచ్చి సహాయ సహకారాలు అందించాలని మరీ కోరుకుంటున్నాం. నా పేరు కంచు వెంకటరమణమూర్తి, అది శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్. నేను 37వసారి నా మాలధారణ. శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ ఏ మాల ధరించిన భక్తులకైనా 41 రోజులు అంటే ఒక మండల కాలం 22/10/2025 నుండి 1/12/2025 వరకు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది స్వామి. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మీడియా ద్వారా మీరు విరివిగా ప్రచారం చేసి ఎక్కువ మంది స్వాములు వచ్చి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయిస్తారని చెప్పి మీ తరపు నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా అధికారులు, దాతలు మరియు కాలనీవాసులు మాకు ఈ అన్నదాన కార్యక్రమానికి అందించినటువంటి సహాయ సహకారాలు మేము ఎప్పటికీ మరవలేనివి. అటువంటి సహాయ సహకారాలు ఈ సంవత్సరం కూడా వారు అందిస్తూ ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మేము మరింత ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం స్వామి. అదేవిధంగా అన్నప్రసాద వితరణ ముగింపోత్సవం సందర్భంగా 1/12/2025 సాయంత్రం మహా అంబలపడి పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి. నెక్స్ట్ ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం మన వాల్టర్ డివిజనల్ రైల్వే మేనేజర్ అయినటువంటి లలిత్ బోహ్రా గారి చేతుల మీదుగా 22/10/2025 మధ్యాహ్నం 1 గంటకి మొదలవుతుంది స్వామి. నేను హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయ కమిటీ కలిసి నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కోదండ రామాలయ ప్రాంగణం వైర్లెస్ కాలనీలో జరుపబడుతుంది స్వామి. ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ నెల 22/10/2025 నుంచి 1/12/2025 అంటే ఒక 41 రోజు ఒక మండల కాలం ఈ యొక్క ఆవరణలోని అన్నప్రసాద వితరణ కార్యక్రమం
మాల వేసుకున్న ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ యొక్క అన్నప్రసాద వితరణలోని పాల్గొని వాళ్ళు భుజించి మమ్మల్ని ఆనందింప చేస్తారని మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను స్వామి. అదేవిధంగా